హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. సో డెవాప్స్ సిరీస్లో బాగా మనం వాట్ ఈస్ డెవాప్స్, అసలు డెవాప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. డెవాప్స్, డెవ్ ఆప్స్ అండి. సో డెవ్ మీన్స్ డెవలప్మెంట్గా కాల్ చేస్తాం. ఆప్స్ మీన్స్ ఆపరేషన్స్గా కాల్ చేస్తామండి. ఆల్రెడీ ఈ టర్మ్ గురించి అందరికీ సమ్ బేసిక్ ఐడియా ఉంటుంది. డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్గా కాల్ చేస్తాం. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డెవాప్స్ అండి? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డెవాప్స్? సో బిఫోర్ డెవాప్స్ మనకి సినారీ ఏ విధంగా ఉందంటే, ఎస్ నా అబ్జర్వ్ హియర్ అండి. సో మనకి టోటల్ ఇక్కడ టూ టీమ్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ అండి, డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్, సో ప్రాజెక్ట్ కావాల్సిన అప్లికేషన్ కోడ్ని డెవలప్ చేయడం డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. రైట్? సో డెవలప్మెంట్ టీం వచ్చేసి అప్లికేషన్ కోడ్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారండి. సో వాళ్ళు వచ్చేసి మన ఇక్కడ జావాలో సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేశారు అండ్ డేటాబేస్ కూడా సమ్ ఎక్స్ వర్షన్ డేటాబేస్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేశారండి. టోటల్ ఆ అప్లికేషన్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ సైడ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా అప్లికేషన్ రన్ అవుతుంది. సేమ్ ప్రాజెక్ట్ కోడ్ని ఆపరేషనల్ టీం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. ఆపరేషనల్ టీం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఆపరేషనల్ టీం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో సర్వర్లో ఆ పర్టికులర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం అండ్ ఎండ్ యూజర్కి ప్రొవైడ్ చేయడం ఆపరేషనల్ టీం యొక్క ఫంక్షనాలిటీ అండి. ఎస్, సో ఆపరేషనల్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సమ్ వై వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. బట్ ప్రాపర్గా అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వచ్చేసి సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేశారు. ఆపరేషనల్ టీం వచ్చేసి సమ్ వై వర్షన్ యూజ్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నది. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఆపరేషనల్ టీం వాళ్ళకి తెలియట్లేదండి. ఆపరేషనల్ టీం వాళ్ళు ఎగ్జాక్ట్ గా సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ టీం వాళ్ళకి తెలియట్లేదండి. సో ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఆపరేషనల్ టీం వాళ్ళకి దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ అండి. దెర్ ఈస్ నో కమ్యూనికేషన్. ద వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేయడానికి ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ టీం వాళ్ళు వచ్చేసి ఆపరేషనల్ టీం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారండి. ఆపరేషన్ టీం వాళ్ళు వచ్చేసి మనకి డెవలప్మెంట్ టీం వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారండి. సో మీరు ప్రొవైడ్ చేసిన రాంగ్ కోడ్ ఎక్కడో బగ్స్ అని వెరిఫై చేయమని ఆపరేషన్ టీం వాళ్ళు అంటారండి డెవలప్మెంట్ టీంతో. ఆపరేషనల్ టీం వాళ్ళు ఇక్కడ ఆర్గ్యూ చేస్తారు డెవలప్మెంట్ టీంతో. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు మేము ప్రొవైడ్ చేసిన కోడ్ పర్ఫెక్ట్ గా ఉంది, మేము ప్రొవైడ్ చేసిన పర్ఫెక్ట్ గా ఉంది, ప్లీజ్ వీ నీడ్ టు చెక్ ఇట్ అని డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎస్ ఒక చిన్న వార్ లాగా క్రియేట్ అవుతుంది. ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారంటే డెవాప్స్ మెథడాలజీ ఇంట్రడ్యూస్ చేస్తారండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ టు సింప్లిఫై ద అప్లికేషన్ డెలివరీ ప్రాసెస్ టు ద క్లయింట్ విత్ హై క్వాలిటీ అండి. ద మెయిన్ థీమ్ ఆఫ్ డెవాప్స్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ద కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. ద వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి ఇక్కడ సో ఏ మెథడాలజీ మనం యూజ్ చేస్తున్నామంటే డెవాప్స్ మెథడాలజీ యూజ్ చేస్తున్నామండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఒక ఐడియా ఉండాలంటే ఆపరేషన్ టీం వాళ్ళకి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం పర్ఫార్మ్ చేస్తున్నారు, ఎస్ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఒక ఐడియా ఉండాలండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ టీం వాళ్ళకి ఐడియా ఉండాలి. సో ఎందుకు ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఇక్కడ డెవలప్మెంట్ టీం అండ్ ఆపరేషన్ టీం సో బోత్ టీమ్స్ కలిసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని ఎస్ చాలా క్విక్ గా డెవలప్ చేస్తారు. దానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్ గా కాల్ చేస్తామండి. డెవాప్స్ గా కాల్ చేస్తాం. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనం డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్. సో బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 28న బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అక్టోబర్ 28న 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ బ్యాచ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు. సో 5999. సో అవర్ కోర్స్ సిలబస్ ఈస్ సో క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, సో వై డెవాప్స్, డెవాప్స్ ఇంట్రడక్షన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అజైల్ మెథడాలజీ, డెవాప్స్ బేసిక్స్. సో డెవాప్స్ ఇంజనీర్ కావాల్సినటువంటి లినక్స్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్, అడ్వాన్స్ కమాండ్స్ వరకు డిస్కస్ చేస్తామండి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిటప్ అండ్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్, అన్సిబుల్, సో మానిటరింగ్ టూల్స్, ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా, స్ప్లంక్ అండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి EC2 సర్వీస్, S3 సర్వీస్, VPC సర్వీస్, సో అమెజాన్ క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాక్, సెక్యూరిటీ గ్రూప్ IAM సర్వీస్, సో అమెజాన్ EKS సర్వీస్, Nexus, Helm chart, Terraform, Argo CD, Splunk,
సో రైట్ నౌ ఈ పర్టికులర్ బ్యాచ్ నుంచి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ గిటబ్ యాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ N to 8 వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో అలాగే సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తున్నామండి. సో నెట్ఫ్లిక్స్ ఏసీ డెవ్సెకా ప్రాజెక్ట్, we are deploying one e-commerce application on AWS EKS cluster, one real-time application perform చేస్తున్నాం, and end-to-end CI/CD pipeline using Jenkins, Git, GitHub, SonarQube, Nexus, Maven, Trivy, Apache Tomcat. Yes, end-to-end deployment Jenkins, Apache Tomcat, Ansible playbook ద్వారా ఇక్కడ deployment perform చేస్తామంటే end-to-end deployment for the Hotstar application, Docker, Maven, Jenkins, Apache Tomcat. So using Ansible deploy and integrating with CloudWatch, and we are getting the application logs. So deploying applications with Kubernetes, Argo CD, and Docker, and so Maven also. So deploying Amazon application with the CI/CD tools like Git, Jenkins file, Docker. So Docker Hub, SonarQube, Terraform ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకున్న సో ఒక సింపుల్ అప్లికేషన్ మనం డిప్లాయ్మెంట్ చేస్తామండి. థ్యాంక్ యూ.